పాకిస్తాన్ తాజాగా రాజస్థాన్లోని బర్మార్లో డ్రోన్లు కనిపించాయని ఆ జిల్లా యంత్రాంగం ట్వీట్ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప అధికారుల సాయం తీసుకోవాలని సూచనలు చేసింది. బర్మార్ జిల్లా వ్యాప్తంగా బ్లాకౌట్ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు పాకిస్తాన్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా ధీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే భారత సైన్యం ప్రకటించింది. పాక్ ప్రతిపాదన మేరకే కాల్పుల విరమణపై అవగాహనకొచ్చామని పేర్కొంది. ఇదే పరిస్థితి నేడు కొనసాగితే తీవ్ర ప్రతిచర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఉల్లంఘనలపై ధీటుగా స్పందించేందుకు క్షేత్రస్థాయి అధికారులకు సైన్యాధ్యక్షుడు పూర్తి అధికారాలిచ్చారని డీజీఎంఓ అధికారి స్పష్టం చేశారు. రైట్, వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది పాకిస్తాన్. సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘించి డ్రోన్ బర్మార్లో కనిపించాయని ఆ జిల్లా యంత్రాంగం కూడా ట్వీట్ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్నారు మా ప్రతినిధి శ్రీకాంత్. శ్రీకాంత్, ఎలా చూడొచ్చు సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘించి పాకిస్తాన్ మరోసారి వక్రబుద్ధిని చూపించే ప్రయత్నం చేస్తోంది? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఈ రోజు సాయంత్రం కూడా పాకిస్తాన్ మరోసారి సీజ్ ఫైర్ సందర్భంగా జరిగిన అవగాహన ఒప్పందాల నుండి అతిక్రమించి ఈ రోజు సాయంత్రం కూడా రాజస్థాన్ అంటే పాకిస్తాన్ బార్డర్ లోని అంటే రాజస్థాన్ బార్డర్ పాకిస్తాన్ బార్డర్ లో డ్రోన్లు విహరించినట్టు తెలిపిస్తుంది. జిల్లా అధికారులు ఇందుకు సంబంధించి ట్వీట్ కూడా చేశారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని మరోసారి యుద్ధం సందర్భంగా అంటే యుద్ధ వాతావరణం సందర్భంగా చేసిన హెచ్చరికలు చేశారు. దీంతో మరోసారి పాకిస్తాన్ భారత్ డ్రోన్లతో దాడికి సిద్ధమవుతుందా అన్న ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఇంట్లోనే ఉండాలని స్థానికంగా బ్లాక్అవుట్ కూడా ప్రకటిస్తున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. దీంతో పాటు రాజస్థాన్ తో పాటు కాశ్మీర్ లోనూ కాల్పుల ఉల్లంఘన జరిగినట్లు మనకి ఇప్పుడిప్పుడే సమాచారం అవుతుంది. పోలీసులు అంటే పాక్ దాడులు చేస్తే తీవ్రంగా బదులిస్తామని భారత్ గత నిన్నటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడం ఇప్పుడు మరోసారి హాట్ గా మారింది. రేపు రెండు దేశాల మధ్య అంటే భారత్ పాక్ దేశాల మధ్య డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల సందర్భంగా ఎలాంటి ఒప్పందాలు కుదురుతాయి, భవిష్యత్తులో ఈ రెండు దేశాలు ఎలాంటి అవగాహనకు వస్తాయన్నది రేపు తేలనుంది. అయినప్పటికీ ఈ రోజు రాత్రే పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడడం ఒక చర్చనీయాంశంగా మారింది. ఝాన్సీ రాణి, అదేవిధంగా శ్రీకాంత్, స్థానికంగా కూడా బ్లాక్అవుట్ విధిస్తూ ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. మరోవైపు ఒకవేళ పాక్ దాడులకు తెగబడితే దాన్ని ధీటుగా ఎదుర్కొంటామని, దానికి సిద్ధంగా ఉన్నామని కూడా భారత సైన్యం ప్రకటించిన నేపథ్యంలో ఎలా చూడొచ్చు ఈ పరిణామాలన్నీ కూడా? మరింత ముదిరే అవకాశం కనిపిస్తోందా? మరోసారి పాక్ దాడులకు తెగబడే అవకాశం కనిపిస్తోందా? అంటే భారత సైనికాధికారులు ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా పాక్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే అంటే తాము అంతకంటే ధీటుగా సమాధానం ఇస్తామన్న ఒక హెచ్చరికను పాకిస్తాన్ కు ఈ రోజు సాయంత్రమే చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో రాజస్థాన్ లో డ్రోన్లు కనిపించాయని అధికారులు ట్వీట్ చేయడంతో భారత ఆర్మీ అధికారులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. ప్రతి దాడులకు ఇప్పటికీ అవకాశం లేకపోయినా రేపు డీజీఎంఓ స్థాయిలో చర్చలు అంటే ఇరు దేశాల డీజీఎంఓల స్థాయిలో చర్చలు జరిగిన అనంతరం పరిస్థితులు ఎలా ఉంటాయి, ఉద్రిక్తంగా మారుతాయా, పరిస్థితులు ఇక్కడితోనే శాంతిస్తాయా అన్నది ఒక హాట్ గా చర్చ జరుగుతుంది. అయితే ప్రధాని మోడీ కూడా ఈ రోజు సమీక్ష సమావేశాల్లో ఈ సందర్భంగా జరిగిన సమీక్షా సమావేశాల్లో పాకిస్తాన్ ను తీవ్రంగానే హెచ్చరించినట్టు మనం చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎలా బదులిస్తామో ఇప్పటికే పాకిస్తాన్ కు తెలిసిపోయిందని, రాబోయే రోజుల్లో ఎలాంటి చిన్న ఉగ్రదాడికి కారణం పాకిస్తాన్ కారణమైతే అందుకు తగిన మూల్యం భారీగా చెల్లించుకోవాల్సి ఉంటుందని మోడీ హెచ్చరించడం కూడా జరిగింది. భారత సైనికాధికారులు కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎలా ఉంటుందో గత 2-3 రోజులుగా వారికి స్వయంగా అనుభవమైందని, రాబోయే రోజుల్లో ఇంతకంటే తీవ్రంగా పరిస్థితులు ఉంటాయని ఆర్మీ అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. దీంతో యుద్ధ వాతావరణం రేపటి తర్వాత అంటే రేపటి చర్చల అనంతరం దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ మాత్రం భారత్ పై దాడులకు ప్రయత్నిస్తే అంతకంటే తీవ్రంగా ప్రతిఘటన ఉంటుందని భారత అధికారులు చెప్తూనే ఉన్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.